Dear brothers and sisters, in the fellowship of the saints, we come across very interesting subjects that we, in our conversations with the saints as we gather like this, we talk about very important and interesting subjects. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి సహవాసంలో మనమందరం ఒకరితో కలిసి మాట్లాడుకున్నటువంటి క్రమంలో ఆ సంభాషణలో కొన్ని ప్రాముఖ్యమైనవి అదేవిధంగా ఆసక్తికరమైనటువంటి సంభాషణలు కొనసాగుతాయి. This morning, the few hours that we have been together, three important subjects were discussed among believers who were talking with me. నాతో మాట్లాడుతున్నటువంటి విశ్వాసుల మధ్యలో ఈ ఉదయకాలం నుంచి జరిగినటువంటి కొన్ని గంటల్లో మూడు ప్రాముఖ్యమైన అంశాలు మా మధ్యలో చర్చకు వచ్చాయి. One was to do with the sovereignty of God. ఒకటి అందులో ఉన్నదంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మనం ఏం చేయాలి. And the second one was the speaking in tongues. రెండవది మరి నాలుకలలో మాట్లాడటం, అనగా భాషల్లో మాట్లాడటం. And the third one, just a few minutes ago, about Bible translation. మూడవది కొన్ని నిమిషాల క్రితము మరి బైబిల్ తర్జుమా చేయటం గురించి కూడా అంశము చర్చకు వచ్చింది. In a way, we are sad that we don't have enough time to discuss these subjects, but only briefly we talk about them if and when they arise. మరి దురదృష్టవశాత్తు మనకున్నటువంటి సమయ భావాన్ని బట్టి ఇటువంటి విషయాలు ఎక్కువగా దీర్ఘంగా చర్చించుకోవడానికి మనకు ఆస్కారం కుదరదు. అయితే క్లుప్తంగా మనకి సమయం కుదిరినప్పుడు ఇటువంటి ప్రశ్నలను మనం చర్చించుకోవడానికి సహాయం చేస్తూ ఉంది. Dear brothers and sisters, I'm not trying to spend time discussing these matters, but this will give us an idea about what we are thinking. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి అంశాల గురించి ఎక్కువగా నేను వివరించి చెప్పాలనుకోవటం లేదు, కానీ ఇదేం తెలియజేస్తుందంటే మన ఆలోచన ఏ రీతిగా ఉన్నది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. Our God is a sovereign God. మన దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు. We do not understand the meaning of sovereignty. మనము ఆ సార్వభౌమత్వము అన్న పదం యొక్క అర్థాన్ని తెలుసుకొని వారంగా ఉన్నాం, అర్థం చేసుకోలేని వారంగా ఉన్నాం. We are not created in such a way that we could understand the attributes of God. మనము దేవుని యొక్క సర్వ గుణ లక్షణాలన్నీ తెలుసుకొని అర్థం చేసుకునే రీతిలో దేవుడు నిన్ను నన్ను నిర్మించలేదు. Especially with the fall of man, our mind has been corrupted. మరి మానవుడు పతనమైపోయిన తర్వాత మన మనస్సు అంతా కూడా పాడైపోయింది, అది చెడిపోయింది. When the devil said, the serpent said, you shall be like gods, and now it has got into our mind. మరి ఆ సర్పము స్త్రీతో నీవు దేవుని వలె అగుదవు అని మాట చెప్పినప్పుడు ఆ మాట మన మనస్సుల్లోకి చొచ్చుకుపోయింది. In the beginning God created the heaven and the earth. Elohim, in the beginning Elohim created. ఆదియందు ఎలోహిం భూమి ఆకాశములను సృష్టించెను. And the same word was used by serpent when he spoke to Eve and said, you shall be like Elohim. మరి ఎప్పుడైతే సర్పము ఆ స్త్రీతో మాట్లాడుతూ వచ్చిందో నీవు కూడా ఎలోహిం వలె అగుదువు అన్న పదాన్ని వాడుతూ వచ్చింది. Genesis 1:1 in English we have, it is in the simple, but in Genesis chapter 3 it is in the plural. మరి ఆదికాండము 1వ అధ్యాయంలో అది ఏకవచనంగా ఉన్నది, అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో బహువచనంగా రాయబడింది. But there is no difference in the original Hebrew. It is the same word. అయితే ఆదిమ హెబ్రీ భాషలో ఎటువంటి వ్యత్యాసం లేదు, అది ఒకటే పదం. Because it is a plural noun. అది ఎందుకంటే అది బహువచనంతో కూడిన నామవాచకం. But it cannot be translated in Genesis 1:1 as a plural noun because the verb is kept in the singular. మరి అది ఆదికాండం 1వ అధ్యాయంలో ఏకవచనంతో ఉన్న కారణాన్ని బట్టి దాన్ని బహువచనంగా తర్జుమా చేయలేకపోయారు. Elohim created. మరి ఎలోహీము సృష్టించెను. So no person who knows Hebrews will ever translate it as God's created. మరి హెబ్రీ తెలిసిన ఏ వ్యక్తి కూడా దేవుళ్ళు సృష్టిని సృష్టించారు అని ఎవరు కూడా తర్జుమా చేయరు అనరు. But later it is translated as the same word as gods. You shall be like gods. అయితే తర్వాత అదే పదము మీరు దేవుళ్ళ వలె అవుతారు అని తర్జుమా చేయబడింది ఆదికాండం 3వ అధ్యాయం. Now we don't
we do not claim to be gods. మనము దేవుళ్ళము అని మనల గురించి మనం చెప్పుకోవడం But it లేదు. is in our system. అయితే అది మన వ్యవస్థలో ఉన్నది. It is in our every DNA. అది మన శరీరంలో ఉన్న ప్రతి డిఎన్ఏలో కూడా ఉన్నది. We think that we should have a good explanation from God over every matter that he has done. మరి దేవుడు చేసిన ప్రతి పనిని బట్టి ఆయన ఆ రీతిగా ఎందుకు చేశాడు అని దేవుడే వివరణ ఇవ్వాలని మనలో ఉన్న నరనరాన మనం దేవుని కోరుతూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. We think like that because that virus has entered into our mind. ఆ రీతిగా మనం ఎందుకు ఆలోచిస్తూ ఉంటామంటే అంటూ ఉంటామంటే ఆ యొక్క వైరస్ మన మెదడులోకి చొచ్చుకుపోయింది కాబట్టి. We were not created originally to get explanations for everything, every action of God, but to worship God. దేవుని యొక్క ప్రతి క్రియకు కావాల్సిన వివరణ దేవుని నుంచి కోరుకోవడానికి అడగడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించలేదు, కానీ దేవుని ఆరాధించడానికి మాత్రమే దేవుడు నిన్ను సృష్టించాడు. After we have been born again, అయితే మనం తిరిగి జన్మించిన తర్వాత our minds have been renewed. మన మనస్సు నూతన పరచబడిన తర్వాత we are still struggling with this virus. అయితే ఈ యొక్క వైరస్ తో ఇప్పటికీ కూడా మనం పోరాడుతూనే ఉన్నాం. Though there is a great God, ఒక గొప్ప దేవుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా we are small gods. మనము చిన్న దేవుళ్ళంగా అనుకుంటాం. So we expect the small gods would expect the great God to give an explanation of all what he has done. చూడండి, చిన్న దేవుళ్ళంగా భావించేటువంటి మనము ఆ పెద్ద దేవుడు చేసే ప్రతి పనికి వివరణ మనకు ఇవ్వాలి అని మనం కోరుకుంటున్నాం. But now we must understand that there is a stated truth. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకటింపబడిన ఒక సత్యము ఉన్నది. We are not created for that purpose. మనము ఆ ఉద్దేశం కొరకై సృష్టింపబడలేదు. We are created to be worshippers. మనము ఆరాధికులుగా దేవుడు సృష్టించినాడు. What kind of a God you would like to have? అయితే నీకు ఎటువంటి దేవుడిని కావాలని నువ్వు కోరుకుంటున్నావు? That question will settle the matter. ఆ ప్రశ్న ఆ యొక్క సమాధానము ఆ ప్రశ్నకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. Many of us have questions about the sovereignty of God. మనలో చాలా మందికి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించినటువంటి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. Election of God, దేవుని యొక్క ఎన్నికత్వం గురించి, which are great subjects in the Bible. అవి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సబ్జెక్ట్స్ అన్నమాట. But we keep on questioning. అయితే మనం పదే పదే మరలా ప్రశ్నిస్తూ ఉంటాం. And the predestination of God us to be conformed to the image of his son. మనము దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడడానికి ముందుగానే ఎన్నుకొనబడ్డాం. But remember, we have only to kneel down and accept them. అయితే గమనించండి, జ్ఞాపకం చేసుకోనండి, గుర్తించండి, ఆ విషయాన్ని అంగీకరించి మోకరించి మనం దాన్ని ఒప్పుకోవాలి. What kind of a God you would like to have? నీకు ఎటువంటి దేవుడిని నువ్వు కోరుకుంటున్నావు? A sovereign God? సార్వభౌముడైన దేవుణ్ణా? Or a God who can be controlled by our standards of justice and fair play? మరి మన ఊహల్లో ఉన్నటువంటి న్యాయము ఏదైతే సరైనదో కాదో అని ఆ ఊహలకు తగినట్లుగా అటు ఇటు మారే దేవుణ్ణి మీరు కోరుకుంటున్నారు. Look at our limitations. మనకున్నటువంటి పరిమితులను గమనించండి. We have a very small brain. మనకున్నటువంటి మెదడు చాలా చిన్నది. It's a tiny brain. అది చాలా చిన్న మెదడు. Few inches only. అది కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే ఉంటుంది. And even out of that brain 95% of the area is not functioning, not working, only 5% is working. అటువంటి చిన్న మెదడులోనే 90% వరకు మన యొక్క మెదడు అసలు పనిచేయదు. Other parts are just flesh, that's all. మిగతాదంతా కూడా కేవలము అది శరీరము మాంసం మాత్రమే. See how limited we are. చూడండి, మనం ఎంత పరిమితి కలిగిన వాళ్ళం జ్ఞాపకం చేసుకోండి. What kind of a God you would like to have? నీకు ఎటువంటి దేవుడు నువ్వు కోరుకుంటున్నావు? We have an eternal God. మనకు ఒక నిత్యుడైన దేవుడు ఉన్నాడు. God who knows end from the beginning. అంతమును ఆది నుంచి ఎరిగినటువంటి దేవుడు ఉన్నాడు. Not only knows, he has decided end from the beginning. తెలియటం మాత్రమే కాదు, ముందుగానే ఆది నుంచి ఏర్పరిచి సిద్ధపరిచినటువంటి దేవుడు. Only that God is worthy of worship. అటువంటి దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we worship him for this reason. మనము ఈ కారణాన్ని బట్టి దేవుని ఆరాధిస్తాం. Because he is sovereign. ఎందుకంటే ఆయన సార్వభౌముడైన దేవుడు కాబట్టి. He has every authority. ఆయనకు సమస్తమైన అధికారం ఉన్నది. He has every right to choose. ఆయనకు ప్రతి ఒక్కరిని ఎవరిని ఎన్నుకోవాలో ఆయనకు ఆ హక్కు కూడా ఉన్నది. He has every right to choose and to keep it to himself. ఆయన ప్రతి ఒక్కరిని ఎన్నుకొని ఎవరిని కావాలంటే ఎన్నుకొని ఆయనతో ఉంచుకునేటువంటి హక్కు ఆయనకు ఉన్నది. All our determinations and choosing and our arguments are below the orbit of the earth. మరి మన యొక్క ఎన్నిక, మన యొక్క నిర్ణయాలన్నీ కూడా
ఆ యొక్క భూతల లక్ష్యానికి దానికంటే కిందగానే ఉన్నాయి. But God is above the orbit. అయితే వాటన్నిటికంటే హెచ్చు అయిన స్థానంలో దేవుడు ఉన్నాడు. He is not like us. ఆయన మన వంటి వాడు కాడు. So the sovereignty of God is on the throne. అయితే దేవుని యొక్క సార్వభౌమత్వము ఆయన సింహాసనం మీద ఉన్నది. We should kneel down. Our reasoning should kneel down outside in the outer court. మన తత్వత్వము అదే విధంగా ప్రశ్నించే గుణమంతా కూడా తీసివేసి ఆయన ఎదుట మనం సాగిలపడాలి. We have no share in it. అటువంటిలో దానిలో మనకి ఎటువంటి భాగము లేదు. We have no part in the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమత్వంలో నీకు ఎటువంటి భాగం లేదు. So let us understand that truth. ఆ యొక్క సత్యాన్ని మనం అందరం అర్థం చేసుకుందాం. Then the matter, the problem is solved. అప్పుడు ఆ యొక్క సమస్య పరిష్కరింపబడుతుంది. We are called to be worshippers. మనమందరం కూడా ఆరాధకులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. Let us be joyful in worship. అయితే ఆయన ఆరాధించడంలో మనమందరం సంతోషిద్దాం. That is what God has called us to do. ఆ విధంగా చేయాలనే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. The question of speaking in tongues. ఆ తర్వాత మరి భాషల్లో నాలుకలు మాట్లాడడం. It was a genuine question because of the different fellowship into which some believers have been going now and then. మరి ఇతర సహవాసాల్లోకి వెళ్ళటాన్ని బట్టి ఇది నిజాయితీతో వచ్చినటువంటి ప్రశ్న. The word tongue is the problem. ఇక్కడ సమస్య ఏమిటంటే నాలుక అనే పదం. That will give a misunderstanding. ఆ యొక్క పదమే మనకి తప్పుడు అర్థం చేసుకోవడానికి ఆస్కారం చేస్తుంది. It is no reference to the physical tongue there. అందులో బాహ్యమైన మాంసమైనటువంటి నాలుక గురించి ఎక్కడ రాయబడలేదు. In the very first instance in Acts chapter 2 verse 3 we have other tongues. Other tongues. That means those people didn't have other tongues, but these are languages referred to. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనములో ఇతర భాషలు అంటే ఇంగ్లీష్లో టంగ్స్ అని అన్నప్పటికీ ఆయా భాషలు మాట్లాడువారు అంటే దాని అర్థము అందులో ఒక్కొక్కరికి ఒకలాంటి నాలుక ఉన్నదని కాదండి. What is meant is clearly then explained in verses 5, 6 when we come Acts chapter 2 in our own languages, they said. Our own languages. So the tongue, the word tongue, don't get confused. It is language. Just put the word language there. ఆ తర్వాత 5-6 వచనాల్లో దానికి మరింత వివరణ ఇవ్వబడి ఉంది. అందుట్లో చెప్తాడు మా భాషల్లో మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నాలుక టంగ్స్ అన్న చోటల్లా భాష అనే పదాన్ని మీరు పెట్టుకోనండి. So then the problem is solved. ఆ తర్వాత సమస్య కూడా పరిష్కరించబడుతుంది. So it is not about something the just movement of our tongue, but it is the language. అప్పుడు దాని అర్థం ఏమిటంటే మన నాలుక కదల్చబడటం కాదు కానీ అది భాష. So any Christian fellowship where people are claiming to be speaking in tongues, ఏ క్రైస్తవ సహవాసములో వారు మేము భాషలలో మాట్లాడుతున్నామని వారి గురించి వారు చెప్పుకున్నప్పుడు you may ask always the question, what is the language? అప్పుడు వారిని ఒక చిన్న ప్రశ్న అడగవచ్చు, మీరు మాట్లాడే భాష ఏమిటి? It is not simply the movement of the tongue, it is the language. మన నాలిక కదల్చబడటం కాదు కానీ అక్కడ ప్రశ్న ఏమిటంటే అది ఏ భాష అనేది. Then the problem is solved. అప్పుడు ఆ సమస్య తీర్చబడుతుంది. So if there is no language, అక్కడ గనక భాషే లేకపోతే only some sounds are made, కేవలం కొన్ని శబ్దాలు మాత్రమే చేయబడతాయి, then it is useless. It is a misuse or a misrepresentation of what God wanted to do. మరి దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అన్న విషయం గురించి తప్పుగా భావించి తప్పుగా భాష్యం చెప్పడమే. There is an error. అక్కడ ఒక తప్పు ఉన్నది. Even we can say there is deception. అక్కడ మోసం ఉన్నదని కూడా మనం చెప్పవచ్చు. Because instead of a language, now some noise is there. అక్కడ భాషకు బదులుగా ఒక శబ్దము, అల్లరితో కూడిన శబ్దం అక్కడ ఉంటుంది. When it happened in the church for the first time, 16 languages are named, given the list. అక్కడ మొట్టమొదటిసారిగా ఆది సంఘములో ఈ భాషల్లో మాట్లాడినప్పుడు 16 భాషల గురించి అపోస్తల కార్యంలో రాయబడి ఉంది. So let us not be deceived. దాని విషయంలో మనల్ని మనం ఏమాత్రము మోసపరచుకోవద్దు. You need to find a place of fellowship where there is no such deception is operating. మరి అటువంటి మోసము ఎక్కడైతే ఉండదో అటువంటి సహవాసంలోకి మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. We are not angry with anybody. వారి గురించి మేము ఎటువంటి కోపపడట్లేదు. We are not jealous of anybody. వారి గురించి అసూయపడట్లేదు. Christians have freedom to gather in the way that they like. క్రైస్తవులు వారికి ఇష్టం వచ్చిన రీతిలో వారు కలుసుకోవడానికి సమకూడడానికి వారికి అధికారం ఉన్నది. But it is up to us to safeguard our own spiritual stability and to protect our spiritual life. మన యొక్క ఆత్మీయ స్థిరత్వాన్ని మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి
మనం సరైన నిర్ణయం తీసుకోవాలి ఈ విషయంలో. So languages can be spoken. భాషలు మాట్లాడవచ్చు. If God gives the ability, దేవుడు మీకు అటువంటి మాట్లాడే సామర్థ్యం ఇచ్చినట్లయితే, nothing else can be done. అయితే ఇంకా వేరే ఏ విషయం కూడా మనం చేయడానికి So ఆస్కారం లేదు. because of that, please try to move away from places where there is such kind of confusion. ఆ కారణాన్ని బట్టి ఇటువంటి గలిబిలి ఎక్కడైతే ఉంటుందో ఆ సహవాసాల నుంచి మీరు వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. Meet with believers who would follow the Lord and worship the Lord with humility of heart. మరి హృదయపు తగ్గింపుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారిని ఆయన వైపు అనుసరించే వారిని ఎక్కడైతే ఉన్నారో అటువంటి విశ్వాసులతో కలవండి మీరు. What we need to demonstrate to the people of the world is the characteristics of the Lord Jesus Christ. ఈ లోకంలో ఉన్న వారందరికీ మనము ప్రదర్శించవలసిన అంశం ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలు. Not our abilities but the character. మనకున్న సామర్థ్యాలు కాదు కానీ మనకున్నటువంటి గుణలక్షణాలు. So choose wisely. కాబట్టి జాగ్రత్తగా ఎన్నుకోనండి. Do not waste time. సమయాన్ని వృధా చేయొద్దు. Choose wisely a group of believers who gather together to worship the Lord and to break bread. మరి జాగ్రత్తగా ఎవరైతే విశ్వాసులు కలిసి దేవుని ఆరాధించడానికి రొట్టె విరచడానికి ఇష్టపడతారు అటువంటి వారితో మీరు కలవండి. It may be a little far away, ఇది కొంచెం దూరంగా ఉండవచ్చు, but still you must make that sacrifice. అయినప్పటికీ అటువంటి బలి మీరు మీ జీవితంలో ఆ సాక్రిఫైస్ అనేది మీరు Because చేయాలి. that is what God has prescribed for you and for me. అదే దేవుడు నీకు నాకు నిర్దేశించినది. Then we also discussed very briefly, that was of course Bible translation. ఆ తర్వాత క్లుప్తంగా మరి బైబిల్ తర్జుమా గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను. Yes, whenever we read the Bible, ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా we must think of three words. 3 మాటల గురించి మనం ఆలోచించాలి. Inspiration, అది ప్రేరేపణ, preservation, కాపాడబడుట, and translation. తర్వాత తర్జుమా. These three things are very important. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. That is how the Bible is now in our hands. ఆ కారణాన్ని బట్టే పరిశుద్ధ గ్రంథం ఈ దినాన మన హస్తాల్లో ఉన్నది. God has inspired the early writers to write down what he wanted them to write. దేవుడు ఆదిమ దినాల్లో తను ఎన్నుకున్నటువంటి ప్రజలు తాను ఏదైతే రాయాలనుకున్నాడో అది రాయడానికి దేవుడు ప్రేరేపించి వారితో రాయించాడు. God allowed them to write through their own experience. వారి అనుభవాల గుండా దేవుడు వారు రాయడానికి ఆయన అనుమతించినాడు. According to the need around them. ఆ వారి చుట్టుపక్కల ఉన్న వారికి అవసరాలకు అనుగుణంగా. But still God saw to that nothing other than what he wanted to be written down was written down. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన ఏదైతే రాపించాలనుకున్నాడో అది మాత్రమే రాయించాడు, ఏదైతే అవసరం లేదో అది రాయించకుండా దేవుడు సహాయం చేశాడు. Concerning the Lord Jesus Christ and his life and the lifestyle of the believers, there were many writings during the first century. మొదటి శతాబ్దములో క్రైస్తవత్వం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి అనేకమైనటువంటి మరి పత్రికలు గ్రంథాలు రాయబడ్డాయి. But only few books have been designed by God, inspired by God. అయితే కొన్ని గ్రంథాలు, కొన్ని పత్రికలు, కొన్ని పుస్తకాలు మాత్రమే దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని చేత మరి నిర్దేశింపబడిన రీతిలో అవి రాయబడ్డాయి. And those books have been now brought together. ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ కూడా సమకూర్చబడ్డాయి. No one person sat down and chose the books that he liked. ఒక వ్యక్తి కూర్చొని నాకు ఏ పుస్తకాలు ఇష్టమో వాటిని తీసుకొని ఈ విధంగా మనకి బైబిల్ని సమకూర్చలేదు. The recognition came through usage. వాటిని వాడుకునే క్రమంలో దానిలో ఉన్నటువంటి విషయాలు మనం గుర్తించారు. As they were copied and distributed among different churches being used, and God saw to that the ones were used finally and collected were the inspired portions of scripture. ఈ పుస్తకాలన్నీ కూడా ఒక సంఘం నుంచి ఒక సంఘం వారికి మరి రాసి ఒకదానికి ఇచ్చిన తర్వాత వాటిని వాడుకునే క్రమంలో దేవుడు కొన్ని సంవత్సరాల కాలంలో వాడుకొని వారు గుర్తించారు ఇవి దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి పుస్తకాలని. వాటన్నింటినీ వెన్నుకొని మనకి పరిశుద్ధ గ్రంథంగా తయారు చేయబడింది. The preservation of the word of God is another great story to learn about. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా కాపాడి భద్రపరిచాడో అన్న కథ
మనం అది నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఒక గొప్ప అంశం. From generation to generation God has protected, preserved his word. దేవుడు తరము నుంచి తరముల వరకు తన యొక్క వాక్యాన్ని కాపాడి ఆయన భద్రపరిచాడు. Bible has the most historical evidence of authenticity and correct version because it has many manuscripts still available in the world. పరిశుద్ధ గ్రంథము అది సరి అయినది, అది వాస్తవమైనదని చెప్పడానికి ఈనాటికి కూడా ఆ దినాల్లో మొదటి శతాబ్దం ఆ సమయంలో రాసినటువంటి చేతితో రాసిన మాన్యుస్క్రిప్ట్స్ అన్నీ కూడా ప్రాచీన పత్రులు ఈ దినానికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. More than 5,000 pieces of handwritten copies. Handwritten copies, either whole books or portions or pages, are available around the world. ప్రపంచవ్యాప్తములో దాదాపు 5,000 కంటే హెచ్చైనటువంటిది అది సంపూర్ణమైన గ్రంథం కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని పేజీలు కావచ్చు, ఈ దినానికి చేతితో రాయబడినటువంటి ఆ ప్రాచీన పత్రికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. Some are more than 500 years old. కొన్ని 500 సంవత్సరాల కంటే పాతవి. A few of them are more than 1,000 years old. వాటిలో కొన్ని 1000 సంవత్సరాల కంటే పాతవి. We do not have the originals. మనకి ఆ దినాలలో మొట్టమొదటి రాసినటువంటి ఆ వాస్తవమైనటువంటి పత్రికలు మనకి లేవు. We have copies of the original. అయితే వాస్తవమైన దాని నుంచి చూసి రాయబడినటువంటి తర్వాత పత్రికలు మనకు అందుబాటులో ఉన్నాయి. God preserved his word. దేవుడు ఆ రీతిగా తన యొక్క వాక్యాన్ని కాపాడి భద్రపరిచాడు. So today we can compare if we like. ఈ దినాన మనము వాటితో పోల్చుకొని చూడవచ్చు మనం కోరుకుంటే. We read the book of Isaiah. మనము యెషయా గ్రంథాన్ని చదవచ్చు. And if we want to compare with an earlier version 1,000 years ago, it's available. 1000 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం ఏ రీతిగా ఉన్నది దానితో సరిపోల్చుకోవాలంటే అది మీకు అందుబాటులో ఉంది. It is the same book that we have today. అదే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం. It is an amazing story. ఇది ఎంతో అద్భుతమైనటువంటి కథ. God preserved his word. దేవుడు తన యొక్క మాటను భద్రపరుచుకున్నాడు. So dear brothers and sisters, it is quite scientific and historical. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథం గురించి చెప్పాలంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి సామాన్య శాస్త్రానికి చూపబడినటువంటి పత్రిక గ్రంథము. No other ancient book can come anywhere near. ఏ ప్రాచీన మరి ఏ పుస్తకమైనా సరే పరిశుద్ధ గ్రంథానికి సాటి రాదు, దానికి ఎటువంటి సమీపంగా రాదు. God prepared his book and gave it to man, and man has been copying it ever since. దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాపిచ్చినాడు, అది మానవులకిచ్చి మానవుల ద్వారా తరతరాలలో దాన్ని ఒకదాని నుంచి ఒకరు రాయటం ద్వారా భద్రపరిచినాడు. The Old Testament was mostly written in Hebrew language. పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో ఎక్కువగా రాయబడి ఉంది. Only a couple of chapters written in Aramaic language. కొన్ని అధ్యాయాలు మాత్రమే అరమాయిక్ భాషలో రాయబడ్డాయి. From in the book of Ezra and Daniel. మరి ఎజ్రా గ్రంథము దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలు. But all the rest has been written in Hebrew language originally. మిగతా అన్ని అధ్యాయాలు కూడా హెబ్రీ భాషలో రాయబడ్డాయి అన్నమాట. New Testament written entirely in Greek language. మరి నూతన నిబంధన గ్రంథము సంపూర్తిగా మరి గ్రీకు భాషలో రాయబడ్డాయి. Because it had to be so. ఎందుకంటే అది It had to be so. ఆ రీతిగానే రాయబడాలి. Because now the door of the gospel is open to the world. ఎందుకంటే ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు సువార్త కొరకై ప్రపంచపు ద్వారాలన్నీ తెరవబడ్డాయి. So at the time of the first century, మొట్టమొదటి శతాబ్దంలో Greek language was the language that was spoken by most number of people in the world. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష ఆ దినాల్లో మాట్లాడే భాష గ్రీకు భాష. So God wanted his book to be written in Greek language. కాబట్టి దేవుడు తన యొక్క గ్రంథము గ్రీకు భాషలో రాయబడాలని ఆయన కోరుకున్నాడు. More than 250 years prior to that, దానికంటే 250 సంవత్సరాల కంటే ముందు God saw to that even the Hebrew Old Testament was translated into Greek language. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడినటువంటి దాన్ని కూడా గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడేటట్లు దేవుడు చూశాడు. That was in 3rd century BC. అది మరి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో జరిగినటువంటి మాట. The translation was done in a city called Alexandria in Egypt. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా అనే పట్టణంలో ఈ తర్జుమా చేయబడింది. There was the one of the 4 kings of this Grecian empire. మరి గ్రీకు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజు
Ptolemy the second Philadelphus. టోలమీ రెండవ వాడైనటువంటి ఫిలదెల్ఫు అనేటువంటి వ్యక్తి. He was a great reader of books. ఆయన పుస్తకాలను చదవటంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. He built a great library. ఆయన ఆ పట్టణంలో ఒక గొప్ప గ్రంథాలయాన్ని సిద్ధపరిచాడు. One of his servants told him, అయితే అతనుకున్నట్టు ఒక సేవకుడు అతనికి చెప్పాడు, you do not have one book. నీకు ఒక గ్రంథం లేదు. You have so many books. నీకు చాలా పుస్తకాలు ఉన్నాయి గ్రంథాలయంలో. But what about the book that belongs to Hebrew people in Israel? మరి ఇశ్రాయేలులో ఉన్నటువంటి హెబ్రీయులకు సంబంధించిన గ్రంథం గురించి ఏమిటి అని అడిగాడు. He wrote a letter to Jerusalem. అప్పుడు ఆయన యెరూషలేముకు ఒక పత్రిక రాశాడు. Send me a copy of your book. నాకు మీ యొక్క గ్రంథం ప్రతిని ఒకదాన్ని I పంపించండి. want to put it in my library. నేను నా గ్రంథాలయంలో దాన్ని పెట్టాలనుకుంటున్నాను. But you must send some scholars also who can translate into Greek language. అయితే కొంతమంది విద్వాంసులను వారితో కూడా ఆ పత్రికతో పంపించండి. వారు దానిని గ్రీకు భాషలకు తర్జుమా చేయడానికి నాకు సహాయం That కావాలి. is how 72 scholars were sent. They had to obey the king's command and sent with the scriptures to Alexandria. ఆ రీతిగా మరి రాజు ఆజ్ఞకు లోబడి 72 మంది విద్వాంసులు మరి అలెగ్జాండ్రియా పట్టణానికి పంపబడ్డారు ఆ పత్రికతో పాటు. So it was translated into Greek language. ఆ రీతిగా మరి పాత నిబంధన హెబ్రీ గ్రంథము గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడింది. Those 72 scholars were involved in that. The number was later rounded up to 70, and that is why it is called Septuagint. మరి 72 మంది విద్వాంసులు అందులో వాడబడినప్పటికీ దాన్ని మరి అందరూ మాట్లాడుకునే క్రమంలో 70 మంది చేయటం ద్వారా ఆ యొక్క ప్రతి ఒక్క పేరు సెప్ట్యూజియంట్ అని అంటారు. Even today, copies of the Septuagint is available. ఈ దినాలలో సైతము సెప్ట్యూజియంట్ యొక్క పత్రికలు చాలా ఉన్నాయి. And you find that the New Testament writers, Paul, Peter, Matthew, they were all quoting from that Septuagint. మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి పౌలు, పేతురు వీరందరూ కూడా ఆ సెప్ట్యూజియంట్లో ఉన్నటువంటి మాటలను వారు వాడటం పేర్కొనబడటం జరిగింది. They were writing in Greek language. వారు గ్రీక్ భాషలో రాస్తూ వచ్చారు. Now they didn't have to take the Hebrew and then translate into Greek. Already translated. వారు హెబ్రీ పత్రికను తీసుకొని ఇది గ్రీక్లో ఉంటుంది అని వారు తర్జుమా చేయవలసిన అవసరం లేకుండా వారు అప్పటికే గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడిన పాత నిబంధన హెబ్రీ పత్రికలో నుంచి చూసుకొని వారు వాడుతూ వచ్చారు. God has been so gracious and merciful to us. దేవుడు మన పట్ల ఎంతో కృప కనికరం చూపిస్తూ వచ్చినాడు. The language is very important. ఈ భాష చాలా ప్రాముఖ్యమండి. Now today we think that English is universal. ఇప్పుడు మనం అనుకుంటాము మనం మాట్లాడేటువంటి ఇంగ్లీష్ భాష విశ్వవ్యాప్తం అని. But that those days the Greek was universal. ఆ దినాలలో గ్రీకు భాష విశ్వవ్యాప్తంగా మాట్లాడేవారు. So God prepared. దేవుడు ఆ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. And his word, the Hebrew word, was available in Greek language by the first century. మొట్టమొదటి శతాబ్దానికి వచ్చేసరికి పాత నిబంధన హెబ్రీ గ్రంథం అంతా కూడా గ్రీకు భాషలోకి అందుబాటులో ఉంది. So God has a great story. దేవుడు ఒక గొప్ప కథ కలిగి ఉన్నాడు. If we are willing to listen, మనం కనుక వినాలని సిద్ధంగా if we are willing to learn, మనం నేర్చుకోవడానికి సిద్ధంగా how God gave us the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఏ రీతిగా ఇచ్చాడో అన్న విషయాన్ని బట్టి. Now what is happening is translation. ఇప్పుడు జరిగే పని ఏమిటి అంటే తర్జుమా చేయబడడం. From city to city, from country to country, the word is being translated to their own languages. దేశం నుంచి దేశం వరకు, పట్టణం నుంచి పట్టణం వరకు వారి భాషల్లోకి పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేయబడుతుంది. The wonderful thing about this translation is that when it is translated, the inspiration remains. ఈ తర్జుమా చేయబడటంలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే తర్జుమా చేయబడినప్పటికీ కూడా ఆదిలో ఉన్నటువంటి ఆ ప్రేరేపణ, దేవుని యొక్క ప్రేరేపణ అనేది కోల్పోదు, అది ఆ రీతిగానే ఉంటుంది. Though Psalm 115 was originally written in Hebrew language, హెబ్రీ భాషలో కీర్తనలు 115వ అధ్యాయము హెబ్రీ భాషలో రాయబడ్డప్పటికీ I heard someone quoting that verse, Psalm 115, in English language. నేను ఒక వ్యక్తిని కీర్తనలు 115 ఆంగ్ల భాషలో వాడటం కూడా నేను విన్నాను. And I was convicted. And I was convicted of అప్పుడు my నేను sin. ఆ పాపాన్ని బట్టి నేను ఒప్పింపబడ్డాను. I knew that there is a true and the living God. నేను అప్పుడు గుర్తించాను ఒక నిజమైన సజీవము గల దేవుడు ఉన్నాడని. So in whatever language that you read your Bible, ఈ దినాల నువ్వు ఏ భాషలో అయితే నీ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని God is చదువుతున్నావో able to speak to your heart. దేవుడు నీ యొక్క హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. Why is this secret? How is it possible? ఈ యొక్క మర్మం ఏంటి, రహస్యం ఏంటి, ఇది ఏ విధంగా సాధ్యం? Because God makes sure that inspiration remains in the translation.
ఎందుకంటే దేవుడు తర్జుమా చేయబడినటువంటి ప్రతులలో సైతము ఆదిలో ఉన్నటువంటి ఆ ప్రేరేపణ ఉండేటట్లు దేవుడు చూశాడు. Many of you have the testimony. God has spoken to your heart. మీలో చాలా మందికి మీ యొక్క సాక్ష్యం ఉన్నది, దేవుడు నాతో మాట్లాడేవాడు అన్న విషయాన్ని బట్టి. Lives have been transformed. జీవితాలన్నీ సమూలంగా మార్చబడ్డాయి. Simply reading the Bible. కేవలము బైబిల్ గ్రంథాన్ని చదవటాన్ని బట్టి. Because of this great miracle. ఎందుకంటే ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని బట్టి. Inspiration remains. ఆ ప్రేరేపణ అనేది ఆ రీతిగా కొనసాగుతూనే ఉంది. Though it is translated into many other languages. అనేకమైన భాషల్లోకి తర్జుమా చేయబడ్డప్పటికీ కూడా. So dear brothers and sisters. ప్రియ సహోదర సహోదరులారా, we have the book. మనకి ఈ గ్రంథం ఉన్నది. Now we must read it. ఇప్పుడు దీన్ని మనం చదవాలి. Read it every day. ప్రతి దినం చదవాలి. Go on your knees and read the Bible every day. మీ మోకాళ్ళ మీదకు వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినం చదవండి. This is our only hope. ఇది కేవలం మనకున్నటువంటి నిరీక్షణ. Man can talk to you for hours. మనుష్యుడు నీతో గంటలు గంటలు మాట్లాడవచ్చు. But your life will not be transformed. నీ జీవితం ఏమాత్రం మార్చబడదండి. But God will speak one word. అయితే దేవుడు ఒకే ఒక మాట మాట్లాడతాడు. And then you are struck down immediately. అప్పుడు వెంటనే నీ జీవితం ఒక్క ఉలిక్కి పడుతుంది ఆ మాటను బట్టి. And you know God has spoken. అప్పుడు మీకు ఎరుగుతారు దేవుడు మాట్లాడాడు. No escape from that word. No escape from that word God has spoken. దేవుడు మాట్లాడిన మాట నుంచి నువ్వు తప్పించుకోలేవు. You have to submit yourself. నీవు దేవునికి సమర్పించుకోవాల్సిందే. That is how wonderful God's working is among us. ఆ రీతిగా దేవుడు అద్భుతమైన రీతిలో మనలో పనిచేస్తూ ఉంటాడు. So keep on discussing, dear brothers and sisters. కాబట్టి ఈ విషయాలను మాట్లాడుకుంటూ రండి, చర్చించుకుంటూ రండి ప్రియ సహోదరి సహోదరులారా. Our conversation is very limited during this time. ఇటువంటి సమయంలో మనకున్న సంభాషణలు చాలా పరిమితితో కూడినవి. Praise the Lord. How are you? Praise the Lord. ఏ రీతిగా ఉన్నారు? Oh, I am seeing you after 1 year. ఒక సంవత్సరం తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. How did you come? మీరు ఏ రీతిగా వచ్చారు? I flew. నేను విమానంలో Oh, వచ్చాను. I drove for 10 hours. నేను 10 గంటలు కారులో ప్రయాణిస్తూ వచ్చాను. That ends our conversation. అక్కడతో అయిపోతుంది. But dear brothers and sisters, అయితే ప్రియ సహోదరి సహోదరులారా, we must go to the subjects that are written in the Bible. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అంశాల దగ్గరికి మన సంభాషణలు వెళ్ళాలి. Go a little further. ఇంకా ముందుకు వెళ్ళండి. Bring up questions that you have. మీకున్నటువంటి ప్రశ్నలు మీరు లేవనెత్తండి. Discuss the word of God over the meal that we are taking. మనం తినేటటువంటి ఆ యొక్క భోజన బల్ల చుట్టూ దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడండి. Share your experience in the Lord. దేవునిలో ప్రభువారిలో మీ యొక్క అనుభవాన్ని పంచుకోండి. That is how we can be enriched by the fellowship of the saints. విశ్వాసుల యొక్క సహవాసం ద్వారా ఆ రీతిగానే మనం బలపరచబడగలం. We have been given a theme. మనకి ఒక మూలాంశం ఇవ్వబడింది. God has chosen a theme. దేవుడు ఒక మూలాంశాన్ని ఎన్నుకున్నాడు. Themes are so useful that we could now begin to think according to the theme and in and around the theme. ఈ యొక్క మూలాంశాలు చాలా ప్రాముఖ్యమైన, ఎందుకంటే ఆ మూలాంశము చుట్టూ ఉన్న అంశాల గురించి మనం ఆలోచించడానికి ఆస్కారం అవుతుంది. So the theme is taken from the words of Solomon, the great king, after he had built the temple of God. దేవుని యొక్క మందిరాన్ని గొప్ప రాజైన సొలొమోను నిర్మించిన తర్వాత చెప్పిన మాటల్లో నుంచి ఈ మూలాంశము తీసుకొనబడింది. Exalted house. ఘనమైన ఉన్నతమైన మందిరము. House for the habitation of God. దేవుడు నివాసం ఉండడానికి ఒక స్థలము. There is so much that God has to speak to us through this particular thought. ఈ యొక్క ఆలోచన ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి అనేకమైన అంశాలు ఉన్నాయి. Because in the New Testament era and our economy of things, we are the house. మనం నూతన నిబంధన గ్రంథపు మనం ఉన్నటువంటి ఈ కాలంలో ఈ అంశాన్ని గురించి మాట్లాడుకోవాలి అంటే మనమే దేవుని యొక్క ఆలయము. So it is about us. ఇది మన గురించే. It is not about a building anymore. ఇది ఒక భౌతికమైనటువంటి ఆ యొక్క మందిరము లేదా భవంతి గురించి కాదండి. It is about you and me. ఇది నీ గురించి నా గురించి. Because we are the house. ఎందుకంటే మనమే దేవుని ఆలయము. Who is the builder? ఎవరండి నిర్మాణకుడు? Our Lord Jesus Christ is the builder. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే నిర్మాణకుడు. He is bringing the living stones together. ఆయన సజీవమైన రాళ్ళన్నిటిని సమకూరుస్తున్నాడు. He is building this glorious house. ఆయన ఒక మహిమతో నిండినటువంటి మందిరాన్ని నిర్మిస్తున్నాడు. Exalted house. ఘనమైన మందిరాన్ని. So then it is about us. కాబట్టి అది మన గురించే. So we must look at it. కాబట్టి మనం దాని గురించి చూడాలి. That is why we spend some time. We have 2 sessions in the morning
and then we have in the evening, afternoon, we keep on talking and discussing the word of God. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఉదయంలో 2 సెషన్లు, తర్వాత సాయంత్రము, మధ్యాహ్నము దేవుని వాక్యాన్ని మనం పదే పదే దీని గురించే మాట్లాడుకుంటున్నాం. It is not because we would like to talk and talk and talk. ఎందుకంటే ఇది కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలని కాదండి. That we need to now know because this is about us. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇది మన గురించినటువంటి We మాట. discussed in the beginning the place of the house of God. ఆదిలో మనం మాట్లాడుకుంటూ వచ్చాము దేవుని యొక్క మందిరము ఏర్పాటు చేయబడినటువంటి స్థలము. Second book of Chronicles chapter 3. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 3వ We అధ్యాయం. come to these passages again and again now. ఈ యొక్క లేఖన భాగాల దగ్గరికి మనం మరలా వస్తున్నాం. So we'll be somewhat, thorough with it by the time we go back home. మరి ఇక్కడ నుంచి మన ప్రాంతాలకు తిరిగి వెళ్ళేసరికి దీని గురించి మరి ఎంత ఎక్కువ పరిచయం మనం కలిగి ఉంటాం. The house was built, this exalted house was built in the place that David had prepared in the threshing floor of Ornan the Jebusite. యెబూసీయుడైన ఒర్నాను కాలమందు దావీదు సిద్ధపరిచినటువంటి స్థలములో ఈ ఘనమైన మందిరము నిర్మించబడింది. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious loving heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, reveal, Lord, the details of thy house. ప్రభువా మీ మందిరానికి సంబంధించినటువంటి వివరణలు మాకు మీరు ప్రత్యక్షపరచండి, బయలుపరచండి. Because Lord, help us to learn it is all about us. ప్రభువా ఇది అంతా కూడా మా గురించే అని మేము తెలుసుకునేట్లు మాకు సహాయం What చేయండి. we should be for the glory of ప్రభువా God. మీ మహిమ కొరకే మేము ఏ రీతిగా ఉండాలో అన్న విషయాన్ని గురించి మాకు Lord, తెలియజేయండి. have mercy upon ప్రభువా us. మా మీద కనికరించండి. In the name loving Savior, the Lord Jesus Christ, we pray. ప్రేమగల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Amen. So the place of the house of God was the threshing floor, మరి దేవుని యొక్క మందిరము నిర్మించబడిన స్థలం ఎక్కడంటే అది కళ్ళము, where the chaff is removed from the good wheat. మరి మంచి గోధుమల నుంచి పొట్టు వేరు చేయబడేటటువంటి స్థలం. We looked at the 7 threshing floors which are recorded in the Bible. బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడినటువంటి 7 కళ్ళాల గురించి మనం చూసాము. The chaff from our life should be removed. మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ పొట్టు అనేది సమూలంగా తీసివేయబడాలి. We all carry chaff which are looking like good things but they are useless. మనము మన జీవితాలలో మరి మంచిగా కనిపించేటటువంటి ఆ యొక్క పొట్టును మనం వేసుకొని వెళ్తూ ఉంటాం, కానీ ఆ పొట్టు మంచిది కాదు, అది చెడ్డది. There are things that we carry, habits and practices that we love and we carry in our lives which are not good. మన జీవితాల్లో మనకి మేలుకరము కానటువంటి అలవాట్లను, ఆచారాలను కొనసాగిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. By God's grace, He must lead us to the threshing floor. దేవుని యొక్క కృపను బట్టి ఆయన మనల్ని ఆ కళ్ళ మీదకు మనల్ని తీసుకొని వెళ్ళాలి, నడిపించాలి. So threshing floor of Araunah was the place where the pride of David was exposed. అర్నాను కళ్ళ ముందు దావీదు యొక్క గర్వము అనేటటువంటి ఆ పొట్టు బహిర్గతం చేయబడింది. And then we have also the threshing floor of Nacon. నాకాని యొక్క కళ్ళం గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. We have selective hearing. Have you heard that expression? Selective hearing. మనం ఈ యొక్క పదాన్ని ఎప్పుడైనా విన్నారా? మనకి వినాలనుకున్న దాన్ని మాత్రమే వింటాం. As we get older, we get into that problem. మనం వృద్ధాప్యాలకు వెళ్ళే కొద్దీ ఆ యొక్క సమస్యలకు మనం వెళ్తాం. My mother used to claim that she didn't hear anything. మా అమ్మ చెప్పేది నేను అసలు వినలేదు అని చెప్తా ఉండేది. But we couldn't hide anything from her. అయితే మేము ఆమె దగ్గర ఏది దాచిపెట్టలేము. But we Christians are like that. మన క్రైస్తవం కూడా అలాగే. We have selective hearing. మనము కావాలనుకున్న దాన్ని వినేటటువంటి ఆ యొక్క లక్షణం మనకున్నది. Only the things that we like we will hear. మనము ఏదైతే ఇష్టపడతామో ఆ విషయాలనే వినాలనుకుంటాం, వాటినే వింటాం. Only the things that we would enjoy obeying, we would obey. మనం ఏదైతే సంతోషిస్తామో, ఏదైతే మనకి మంచిగా అనిపిస్తుందో వాటిని మాత్రమే మనము ఒబే చేస్తూ ఉంటాం. But our desire must be, dear brothers and sisters, our desire must be to obey the whole counsel of God. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆలోచన, మన ఆశ ఏముండాలంటే దేవుని యొక్క సర్వ ఆలోచన అంతా కూడా దాన్ని మనము విధేయత చూపించే వరంగా ఉండాలి. David at one time was so enthusiastic concerning the ark of God. మరి దేవుని యొక్క నిబంధన మందసాన్ని గురించి దావీదు ఒకానొక సమయంలో ఎంతో ఆసక్తితో ఉన్నాడు. But he was not willing to consider written down instruction to carry the ark of God on the shoulders of the Kohathites. అయితే కోహతీయుల యొక్క భుజాల మీద దేవుని యొక్క మందసము మోయబడాలి అని రాయబడినటువంటి ఆ యొక్క సూచనను
వెంబడించడానికి దావీదు ఇష్టపడలేదు. So there was disaster. అక్కడ ఒక గొప్ప నాశనం జరిగింది. Right at the right place the oxen stumbled, the threshing floor. సరి అయినటువంటి స్థానంలో ఆ ఎడ్లు కాలు జారి, అది ఎక్కడ జరిగిందంటే కళ్ళము యొద్ద. God was saying, David, you have chaff in your life. దేవుడు దావీదుతో అంటున్నాడు, దావీదు నీ జీవితంలో పొట్టుందయ్యా నీకు. God brings us also into that. దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా అడుగుతున్నాడు. Into such experience. అటువంటి అనుభవంలోకి మనల్ని తీసుకెళ్తాడు. And we realize we learn by our mistakes. అప్పుడు మన తప్పుల ద్వారా మనం గుర్తిస్తాము, గ్రహింపు తెచ్చుకుంటాం. How we have shown partial obedience, selective obedience. ఏ రీతిగా మనము మనకిష్టమైనటువంటి అపరిపూర్ణమైనటువంటి విధేయత దేవునికి చూపించామో మనకు తెలుస్తుంది. We must obey the principles. Dear brothers and sisters, I am talking about the principles that are laid down in the scriptures. ప్రియ సహోదరి సహోదరులారా, లేఖన భాగాల్లో దేవుడు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి ఈ నియమాలను, సూత్రాలను మనం విధేయత చూపించి అంగీకరించాలని మీకు తెలియజేస్తున్నాను. We must hold on to those principles. ఆ యొక్క సూత్రాలను, నియమాలను మనం గట్టిగా పట్టుకోవాలి. Those are common to all the believers. ఆ నియమాలయ్యా అందరికీ అమలయ్యేటటువంటివి, అందరికీ వర్తించేటటువంటివి. And we should not despise them. వాటిని మనం అసహించుకోకూడదు. And there are such threshing floors, finally ending with the threshing floor of the Lord Jesus Christ, concerning which John the Baptist said, he will come to his threshing floor with the fan in his hand. ఆ రీతిగా ఈ కళ్యాణం చర్చించుకునేటువంటి క్రమంలో మనం చిట్ట చివరి కళ్ళము ప్రభువైన యేసుక్రీస్తు వారే అక్కడ తన చేతిలో చేట పట్టుకొని కళ్ళం యొద్దకు వచ్చే ఆ యొక్క లేఖన భాగాన్ని కూడా మనం చూసుకున్నాం. Then the fire unquenchable is mentioned there. అక్కడ ఆరని అగ్ని గురించి కూడా పేర్కొనబడింది. What happened to the chaff? ఆ పొట్టుకి ఏం చేసిందండి చివరికి? They looked very much like the good ones. ఆ పొట్టు కూడా మంచి వాటి వలే కనిపించాయి. But only by name. అయితే కేవలం పేరుకు మాత్రమే. There is nothing inside. వాటి లోపల అసలు ఏమీ లేదు. This is the great danger that we who name the name of Christ are now facing. క్రీస్తు పేరును పలుకునేటటువంటి నీవు నేను ఎదుర్కొంటున్నటువంటి గొప్ప సమస్య, ప్రమాదం ఇదేనండి. Do we have the spirit of God? దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉన్నామా? Do we have the fear of God? దేవుని యొక్క భయాన్ని మనం కలిగి ఉన్నామా? Do we have the word of God as our light? దేవుని యొక్క వాక్యము మనకు వెలుగుగా మన జీవితంలో కలిగి ఉన్నామా? Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, let us make sure that we belong to that good wheat. మనము ఆ మంచి గోధుమల వలె ఉండేటట్లుగా మనం నిర్ణయం తీసుకుందాం. ఆ రీతిగా ఉండేదానికై మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దాం. Being born again by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత తిరిగి జన్మించబడండి. Guided by the word of God. దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడండి. Let us be true worshippers of God. మనము నిజమైన దేవుని ఆరాధకులుగా అవుదాం. Christian lifestyle is so important. క్రైస్తవ జీవిత శైలి ఎంతో ప్రాముఖ్యమండి. Our whole body, our life should be given in the hand of God. మన సర్వ శరీరము, మన సర్వ జీవితం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హస్తాల్లోకి మనం సమర్పించుకోవాలి. Make sure that you are belonging to the Lord Jesus, because he is coming to his threshing floor with the fan in his hand. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క కళ్యాణానికి తన చేతిలో చేట పెట్టుకొని గోధుమను పొట్టును వేరు చేయడానికి వస్తున్నారు. కాబట్టి నీవు ఆయన వాడవో కావో అన్న విషయాన్ని నిర్ధారించుకో. The second point is the preciousness of the house of God. రెండవది దేవుని యొక్క మందిరం యొక్క ప్రశస్తత లేదా అమూల్యత్వము. We could even say preciousness and the beauty of the house of God. ప్రశస్తత మాత్రమే కాదు, అమూల్యత్వమే కాదు, దాని యొక్క సౌందర్యము. We read yesterday 2 Chronicles chapter 3 1 to 10. మనము నిన్నటి దినాన రెండవ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుంటూ వచ్చాం. Word gold is mentioned 10 times. అక్కడ బంగారము అనే పదము 10 సార్లు పేర్కొనబడింది. Now there is a description of how Solomon built the temple with what kind of material. మరి ఎటువంటి వస్తువులతో సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు అన్నటువంటి వివరణ ఆ వచనాల్లో ఉన్నది. Out of some of these things I have selected 7 of outstanding features in this house of God built by Solomon. సొలొమోను చేత నిర్మించబడినటువంటి ఈ దేవుని యొక్క మందిరంలో 7 శ్రేష్టమైన వస్తువుల గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. That tells us about the preciousness of the house. అది దేవుని యొక్క మందిరాన్ని గురించి అది ఎంత అమూల్యమైనదో అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. You find there gold mentioned. అక్కడ బంగారం గురించి పేర్కొనబడింది. Precious stones are mentioned. విలువైన రాళ్ల గురించి ఎన్నుకొనబడింది. Palm trees are mentioned. మరి ఖర్జూర వృక్షాల గురించి రాయబడి ఉంది. God is not a lover of gold.
gold. దేవుడు బంగారాన్ని ప్రేమిస్తున్నాడని కాదండి. There is no value in gold for God. దేవునికి బంగారములో ఆయనకి ఎటువంటి విలువ లేదండి. God is not a lover of precious stones. అయితే దేవుడు బంగారం మాత్రమే కాదు, విలువైన రాళ్ళను కూడా ప్రేమించేవాడు He కాదు. does not need palm trees at all. ఆయనకు అసలు ఖర్జూర వృక్షాలు కూడా అవసరం లేదు. But he is asking that these things be seen in the house that was built by Solomon. Clearly instructed David in writing that it should be so. దేవుడు దావీదు చేత రాయబడిన రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సూచనల ద్వారా సొలొమోను నిర్మించినటువంటి ఈ మందిరంలో ఈ చెప్పబడిన వాటన్నిటికీ ఎటువంటి విలువ లేకపోయినప్పటికీ అందరికీ కనిపించే రీతిగా అవి ఉండాలని దేవుడు నిర్ణయించినాడు. We have to come to the conclusion that God used those things because there was a message conveyed through those things. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాటికి విలువ లేకపోయినప్పటికీ దేవుడు వాటిని పెట్టిన కారణాన్ని బట్టి అది దేవుడు మనకి ఒక వర్తమానము వాటి ద్వారా ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని మనం గుర్తించాలి. Gold and precious stones and palm trees and the cherubims, they all tell us what we should be in the house of God. ఈ మరి బంగారము, విలువైన రాళ్ళు, అదేవిధంగా ఖర్జూర వృక్షము, మరి కెరూబులు ఇవన్నీ దేవుని మందిరంలో ఉన్నాయి అంటే అది ఏ విషయాన్ని తెలియజేస్తుంది అంటే నీకు నాకు దేవుని మందిరంలో నీవు నేను ఏ రీతిగా వ్యవహరించాలి, జీవించాలి అనే విషయాన్ని. There is no other purpose. ఇంకా వేరే ఉద్దేశం లేదండి అక్కడ. The purpose of using those material was to convey a message to you and to me. దేవుడు నీకు నాకు ఒక వర్తమానాన్ని తెలియజేయడానికే ఆ వస్తువులన్నిటిని మందిరంలో వాడుకున్నాడు. When God gave the laws concerning the oxen, you should not muzzle the mouth of an oxen. మరి దేవుడు మరి ఎడ్డు యొక్క ఆ మూతికి చిక్కము పెట్టకూడదు అనేటువంటి సూచన దేవుడు మనకి ఇచ్చినప్పుడు God says through Paul that he was not talking about oxen. దేవుడు పౌలు ద్వారా సెలవిచ్చాడు, నేను ఎడ్ల గురించి మాట్లాడట్లేదు అని. He was talking about you and me. దేవుడు నీ గురించి నా గురించి So మాట్లాడుతున్నాడు. similarly, ఆ రీతిగానే through all these things they serve us as figures and types and shadows and foreshadows. ఇవన్నీ కూడా మరి రాబోయే వాటి గురించి ఛాయగా, గుర్తులుగా, చిహ్నాలుగా ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తించాలి. So we go to first one. కాబట్టి మనం మొట్టమొదటి దానికి వెళ్దాం. Gold. బంగారము. Gold in the house of God. దేవుని యొక్క మందిరములో బంగారము. First book of Kings chapter 6. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము verse 21. 21వ వచనం. First book of Kings chapter 6 and verse 21. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. So Solomon overlaid the house within with pure gold, and he made a partition by the chains of gold before the oracle, and he overlaid it with gold. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెరవేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. Gold is valuable today. ఈ దినాన బంగారంకి మిక్కిల విలువ కలిగినటువంటి some people have thought it's a good investment to have gold. ఈ దినాల్లో చాలా మంది ఇది మరి భవిష్యత్తు కొరకై బంగారం కొనుక్కోవడం చాలా శ్రేష్టము, దాని మీద డబ్బులు పెట్టడం విలువైనది అని నమ్ముతూ ఉంటారు. In eternal economy of things it has no value. అయితే నిత్యత్వపు విపణిలో దీనికి ఎటువంటి విలువ లేదండి. Do not expect to see any gold in eternity. నిత్యత్వములో బంగారం చూస్తావు అన్నట్టు ఆలోచన మీకు ఉండకూడదు. Because in the description of the city of God, the street of gold is mentioned. ఎందుకంటే దేవుని యొక్క పట్టణపు వివరణలో బంగారం ఎక్కడ వాడబడిందంటే వీధుల మీద బంగారపు వీధుల గురించి రాయబడింది. Some of us must be thinking how nice that would be. మనమందరం అనుకుంటాం అది ఎంత సుందరంగా ఉండబోతుంది, ఎంత మంచిగా ఉండబోతుందని. I can now roll in gold. ఇప్పుడు నేను బంగారం మీద పొరలాడవచ్చు. But there won't be any gold. అయితే అక్కడ బంగారం ఉండదండి. These are human language. ఇవన్నీ మానవ భాష. To convey a divine truth. ఒక ఆత్మీయమైన పరలోక సంబంధమైన సత్యాన్ని తెలియజేయడానికి. Because God knew that we consider gold to be so precious. మనం ఎందుకంటే దేవుడికి తెలుసు మనం బంగారం అంటే చాలా విలువైన దానిగా భావిస్తామని. So there is no other way to consider to tell us how precious it is. ఎందుకంటే ఇంకా ఇది ఎంత విలువైనదో అన్న విషయాన్ని మనకు తెలియజేయడానికి ఇంకా వేరే మార్గం లేదు. So God is using the best possible material available. దేవుడు
అందుబాటులో ఉన్న శ్రేష్టమైన వస్తువుల గురించి వివరణ మనకి ఇస్తూ So ఉన్నాడు. we must get the spiritual application of these things. అయితే వాటి గురించి ఉన్నటువంటి ఆత్మీయమైన అవలంబన ఏమిటి అనేది మనం గమనించాలి. And we must enjoy what God has prepared for you and for me. కాబట్టి దేవుడు నీకు నాకు ఏదైతే సిద్ధపరిచాడో దానిని అనుభవించేటువంటి అలవాటు చేసుకోవాలి. So gold is the first material. మొట్టమొదటి వస్తువు లేదా ముడిసరుకు ఏమిటంటే బంగారము. Just imagine that big great building overlaid the entire house within with gold. ఆ యొక్క పెద్ద భవంతి లోపల భాగమంతా కూడా బంగారుతో పొదగబడటం గురించి ఒకసారి ఆలోచించండి. Gold in the Bible has at least a twofold meaning to us. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గురించి రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. Number one, మొట్టమొదటిది the nature of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము. The very best nature that we ever think of. మనము ఊహించగలిగినటువంటి శ్రేష్టమైన స్వభావం అండి. Number two, రెండవది the faith that is tested. Our faith tested like gold by fire. మరి నిప్పుల కొలిమి ద్వారా పరీక్షించబడినటువంటి బంగారము వంటి మన విశ్వాసము. So number one, it is the nature of the Lord Jesus Christ. మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము. Now this is the reason as to why God wanted gold to be used. ఈ యొక్క కారణాన్ని బట్టే దేవుడు బంగారం అక్కడ వాడబడాలని ఆయన కోరుకున్నాడు. We should not just think outwardly and say, oh, we also must use gold. కాబట్టి మనము కూడా ఇక్కడ రాయబడింది కాబట్టి మనం కూడా బంగారం వాడబడాలి బాహ్యంగా అని మనం అనుకోకూడదు. Revelation chapter 3 ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం and verse 18. 18వ వచనము. Revelation chapter 3 ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము and verse 18. 18వ వచనము. I counsel thee to buy of me gold tried in the fire, that thou mayest be rich. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును కొనుక్కొనుము. Our Lord Jesus is telling us this. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. You please buy of me gold. నువ్వు నా దగ్గర నుంచి బంగారం కొనుక్కోయా. It is not given free. ఇది నీకు ఉచితంగా ఇవ్వబడదు. You have to pay a price. నీవు దాని కొరకే క్రయం But చెల్లించాలి. the Lord Jesus says, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? you please buy of me gold tried in the fire. మరి ఆ అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారం కొనుక్కోమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. Who has that gold? ఆ బంగారం ఎవరి దగ్గర ఉంది? According to that verse, who is selling that gold? ఆ బంగారాన్ని ఆ వచనం ప్రకారం ఎవరు అమ్ముతున్నారండి? The Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారు అమ్ముతున్నారు. He is telling us, please you buy of me. ఆయన అంటున్నాడు, అయ్యా నా దగ్గర నుంచి కొనుక్కో. The gold that is tried by fire. అది అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారం. That thou mayest be rich. తద్వారా నీవు వృద్ధి పొందేందుకు. So what is the gold that the Lord Jesus is selling? మరి ఇక్కడ చెప్పబడుతున్నట్టు ఈ బంగారం ఎటువంటిది? ప్రభువైన యేసుక్రీస్తు వారు అమ్మేది. How carnal it is when some Christians think that gold dust is falling from the ceiling. మరి చాలామంది క్రైస్తవులు శరీరానుసారంగా మరి ఆ పై నుంచి బంగారం యొక్క సూక్ష్మమైనటువంటి అన్ని బంగారం పడుతుంది అన్నప్పుడు మనం ఎంత శరీరకంగా ఆలోచిస్తున్నాం. Christians have become so carnal. క్రైస్తవులందరూ చాలా శరీరానుసారులుగా అయిపోయారు. Don't fall to those such kind of deception. అటువంటి మోసాలకు మీరు పడిపోకండి. The gold that he is talking about is his character. దేవుడు మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న బంగారం ఏమిటంటే ఆయన యొక్క లక్షణము గుణము. The very best. అది అత్యంత శ్రేష్టమైనది. Yes, the grace of God that was exhibited through the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ బహిర్గతము చేయబడిన ప్రదర్శింపబడినటువంటి కృప. The glory which was full of grace and truth. మరి సంపరిపూర్ణమైనటువంటి సత్యముతోను కృపతో కూడుకున్నటువంటి మహిమ. We must pay a price to have the characteristics of the Lord Jesus in our life. మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలను పొందుకోవాలంటే మనం ఒక క్రయం చెల్లించాలి, వెల చెల్లించాలి. This is a great subject, dear brothers and sisters. ఇది ఎంతో గొప్ప అంశం అండి ప్రియ సహోదరి సహోదరులు. But it is the most valuable thing. అయితే ఇది అత్యంత విలువైనది. Let the beauty of Jesus be seen in me. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యము నాలో కనపడాలి. That should be our prayer. అదే మన ప్రార్థన కావాలి. We are just human beings. మనమందరం కేవలం మానవులు మాత్రమే. We are so foolish. మనం ఎంతో అవివేకులం, sinful, పాపాత్ములం. everything is bad. మనం చేసేదంతా కూడా తప్పేనండి. But now we are given the opportunity of
receiving the glory of the Lord Jesus, which is full of grace and truth. అయితే ఇప్పుడు నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సత్యము అదే విధంగా కృపతో నిండినటువంటి మహిమను పొందుకునేటువంటి అవకాశం ఇస్తున్నాడు. We have sung that chorus, right? Let the beauty of Jesus be seen in me. Have you sung that? మరి అటువంటి కోరస్ పాడారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యము నాకు ఇవ్వబడింది. Maybe some years ago here also we sang that. మనం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా దాన్ని పాడాం. Let the beauty of Jesus be seen in me, all his wondrous compassions and purity. O thou Savior divine, all my nature refine, till the beauty of Jesus be seen in me. This should be our prayer. ఇదే మన ప్రార్థనగా ఉండాలి. Nothing else can we carry into eternity. మనము నిత్యత్వంలోనికి మరి ఏది తీసుకొని వెళ్ళమండి మనం. It is the gold that we can carry into eternity. కేవలము ఈ బంగారం మాత్రమే మనం నిత్యత్వంలోకి మనతో తీసుకెళ్ళగలం. It is the nature and the beauty of the Lord Jesus we can carry into eternity. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యము ఆయన యొక్క గుణలక్షణమే నిత్యత్వంలోకి మనం తీసుకెళ్ళగలం. How much of Christ is in us? క్రీస్తు మనలో ఎంతగా ఉన్నాడు. This is what is going to be our eternal glory. ఇదే మన యొక్క నిత్యమైనటువంటి మహిమ. Please think of what the nature that we have inherited from our fathers. మన తండ్రి నుంచి మన ముత్తాతల నుంచి మనము పొందుకున్నటువంటి ఆ స్వభావం గురించి ఒకసారి ఆలోచించండి. Do not glory in those things. అయ్యా వాటి గురించి ఏమాత్రం అతిశయపడద్దండి. Those must be changed. అవన్నీ మార్చబడాల్సిందే. Replaced by the nature of the Lord Jesus Christ. అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావంతో తీసివేయబడాలి. His beauty, ఆయన యొక్క సౌందర్యము, his wondrous compassion, ఆయన యొక్క రమ్యమైన అద్భుతమైనటువంటి కనికరము, his purity, ఆయన యొక్క పవిత్రత. this is what we need. ఇదే మనకు కావాల్సింది. Without this, how can we face eternity? ఇవి లేకుండా నిత్యత్వాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొనగలం? What can we take to eternity? మనం నిత్యత్వానికి ఏం తీసుకొని వెళ్ళగలం? Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, all our pomp and glory, our pride, we have to leave here and go. మన యొక్క గర్వము అహంకారము అంతా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. All the characteristics that we boast about, we have to leave them and go. మనము ఏదైతే గుణలక్షణాల గురించి అతిశయపడతామో గొప్పగా చెప్పుకుంటామో అవన్నీ ఇక్కడ వదిలి వెళ్ళాల్సిందే. That which is of Christ only we can carry into eternity. అయితే క్రీస్తుకు సంబంధించిన లక్షణము ఏదైతే మనలో ఉంటుందో అది మాత్రమే మనం నిత్యత్వానికి తీసుకెళ్ళగలం. The Lord తీసుకెళ్ళగలం. Jesus was giving the last opportunity to the church that has become lukewarm. మరి నులివెచ్చని స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి చివరి అవకాశం. He has not given them up. ఇంకా వారి గురించి ఆయన వదిలివేయలేదు, ఇంకా వీళ్ళు అవకాశం లేదని He వదిలివేయలేదు. says to the Laodicean church, లవోదికలో ఉన్న సంఘానికి ఈ విధంగా సెలవిస్తున్నాడు, you buy of me the gold, నా వద్ద నుంచి బంగారము కొనుక్కోండి, pay a price, వెలకట్టండి, learn from the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకోనండి. What a price he paid, ఆయన ఎంత గొప్ప వెల చెల్లించాడండి. what level of humility he exhibited. ఆయన ఎటువంటి దీనత్వాన్ని అందరి ఎదుట ప్రదర్శించాడు. He was willing to let go everything. ఆయన సమస్తాన్ని వదిలివేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. His honor, ఆయన యొక్క ఘనత, his name, his fame, ఆయన యొక్క పేరు, ఆయన ప్రఖ్యాతి, falsely accused, అబద్ధముగా ఆయన మరి చెడు మాటలు చెప్పబడింది ఆయన మీద. coveted by his own creation. ఆయన యొక్క సృష్టే ఆయనను నిందించింది. But he accepted all that. అయితే అవన్నిటిని కూడా ఆయన అంగీకరించాడు. This is what God wants us to do. ఇదే దేవుడు మనల్ని చేయాలని The కోరుకుంటున్నాడు. Lord Jesus says, come and learn of me. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్న నా దగ్గరకు వచ్చి నా నుంచి That is నేర్చుకో. the meaning of the invitation in Matthew 11:28. మత్తయి సువార్త 11:28లో ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్వానం అర్థమే అదే. Learn from the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకోనండి. From whom are we learning? ఎవరి నుంచి మనం నేర్చుకుంటున్నామండి? Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, preachers are not good examples to learn మీకు from. బోధించేవారయ్యా మీకు మంచి ఉదాహరణలు కాదు నేర్చుకోవడానికి. Learn from the Lord Jesus. ప్రభువైన యేసు నుంచే నేర్చుకోనండి. His characteristics. ఆయన గుణలక్షణాలు. Read in the scriptures బైబిల్ని చదవటం ద్వారా what he looked like. ఆయన ఏ విధంగా ఉన్నాడో At every turn, ప్రతి మూల వద్ద, at every word, ప్రతి మాట వద్ద full of grace and truth. కృప సత్యములు మెండుగా ఉన్నాయి అక్కడ.
Dear brothers and sisters, we must have this. ప్రియ సహోదరి సహోదరుల, ఇది మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. Otherwise we have nothing to carry into eternity. లేనట్లయితే నిత్యత్వానికి మనం ఏమి తీసుకుని వెళ్ళలేమండి ఇక్కడ నుంచి. So the gold has such a great message. కాబట్టి ఆ బంగారానికి గొప్ప వర్తమానం ఉన్నది. In Romans chapter 15 we are not going to turn but verse 1 to verse 7. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం చూడం, కానీ మొదటి వచనం నుంచి 7వ వచనాన్ని చూసినప్పుడు, if you read carefully with attention you will see there are 3 examples of the Lord Jesus that every one of us should follow. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నటువంటి గుణలక్షణాలు, ఆయన ఉదాహరణలు మనలో ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఆ వచనాల్లో మీరు చూడవచ్చు. The first one is he did not please himself. మొట్టమొదటిది, ఆయన తనను తాను ఇష్టపరచుకోలేదండి. When he was rejected, ఆయన తిరస్కరించబడ్డప్పుడు it was not well pleasing to his heart. అది తన హృదయానికి అది ఇష్టానుసారంగా ఉండలేదు. When he was called a madman, ఆయన ఒక వెర్రివాడు, పిచ్చివాడు అని it పిలువబడ్డప్పుడు was not well pleasing to him. అది అతనికి ఇష్టము, ఏమాత్రం ఇష్టంగా ఉండే He విషయం కాదు. didn't come to receive pleasure. ఆయన మరి సౌకర్యాలు తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు. When he was called a glutton, ఆయన మరి నువ్వు తిండిపోతు అని పిలువబడ్డప్పుడు, he was called a wine bibber, మరి నువ్వు మా ద్రాక్షారసము ఎక్కువగా తాగుబోతు అని పిలువబడ్డప్పుడు, it didn't bring pleasure to his heart. ఆ హృదయానికి అది ఏమాత్రము సంతోషాన్ని తీసుకొని రాలేదు. But today we are pleasure seeking. అయితే ఈ దినాన మనమందరము అటువంటి సౌకర్యాలు, సంతోషాలు కోరుకునేవారం. We should not be touched. మనము అసలు ముట్టబడకూడదు. We should not be criticized. అసలు మనల్ని ఎవరు విమర్శించకూడదు. We should not be corrected. అసలు మనల్ని ఎవరు సరిచేయకూడదు. I want to reign. నేనే ఏలాలనుకుంటున్నాను. That is our attitude. అదే మన యొక్క వైఖరి. If anyone is trying to correct me, అసలు ఎవరైనా నన్ను సరిచేయాలని I will ప్రయత్నిస్తే, say I will leave the fellowship. అసలు నేనంటాను నీ సంఘాన్ని, సహవాసాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. Dear brothers and sisters, we are thoroughly mistaken. ప్రియ సహోదరి సహోదరులారా, మనము సంపూర్తిగా ఈ విషయంలో తప్పు చేయబడుతున్నాం. Where is the nature of the Lord Jesus ప్రభువైన Christ? యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం ఎక్కడుందండి? They even called him the prince of the devil. ఆయన మరి దెయ్యాలకు అధిపతిగా, రాజుగా కూడా పిలువబడ్డాడు. What a terrible thing. అది ఎంత ఘోరమైన విషయం. Has anyone in the church called you recently that you are a devil? అసలు సంఘంలో ఎవరైనా సరే నిన్ను దెయ్యము అని ఎవరైనా పిలిచారా? They called him that. వారందరూ అన్నారు యేసు ప్రభుని. But what was the response? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిస్పందన ఏమిటి? Did he say I will not go there anymore? ఆయన ఇంకా నేను అసలు అక్కడ వెళ్ళనని అన్నాడా? No. లేదు. He went morning after morning. ప్రతి ఉదయం తర్వాత ఉదయం ఆయన అక్కడికి He వెళ్ళాడు. broke rest, slept under trees in the Mount of Olives. ఒలీవ కొండల మీద చెట్ల నీడలో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. Early in the morning he would go with empty stomach again into the temple. మరియు ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఆ యొక్క మందిరంలోకి ఆయన వెళ్ళేవాడు. That is the nature of Christ. అదే క్రీస్తు యొక్క స్వభావం. This is the nature we must have. అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. Otherwise we have nothing. లేనట్లయితే మన వద్ద ఎటువంటి విషయం కూడా లేదండి. Absolutely nothing. అసలు ఏమీ లేదు మన వద్ద. When we enter into glory, దేవుని మన మహిమలోకి ప్రవేశించినప్పుడు, when we see the angels, మనము దేవదూతలందరినీ చూసినప్పుడు, when we see the glorious throne of God, మరి దేవుని యొక్క మహిమతో కూడిన సింహాసనం మనం చూసినప్పుడు, we will be ashamed. మనము సిగ్గుతో తలదించుకుంటాం. We have nothing of the Lord Jesus Christ that we carry with us. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన స్వభావం మనలో ఏది లేని కారణాన్ని బట్టి ఆ యొక్క పరలోకానికి మనం ఏమి తీసుకోలేకుండా వెళ్తాం. So among the saints of God, కాబట్టి దేవుని యొక్క ఈ పరిశుద్ధుల సమూహంలో let us have and demonstrate and share the nature and the characteristics of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము, ఆయన యొక్క గుణలక్షణాలు మనం ప్రదర్శిద్దాము, ఒకరితో ఒకరు మనము పంచుకుందాం. Gold also speaks to us of our faith tried in the furnace of fire. మరి ఈ అగ్నిలో పుటము వేయబడినటువంటి విశ్వాసము కూడా బంగారం మాట్లాడుతూ ఉంది. Some of us are in such situations. మనలో కొంతమంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. We cannot understand why we are going through this fire. మరి ఇటువంటి అగ్నిగుండా మనం ఎందుకు వెళుతున్నామో మనం అర్థం చేసుకోలేం. Things that we cannot humanly and possibly solve the problems. మరి మానవులంగా వారు వెళుతున్నటువంటి ఆ సమస్యలను మనం పరిష్కరించలేం. Situations that we cannot reverse anymore. ఆ యొక్క పరిస్థితిని మనం తిరగదీయలేమండి.
But God is doing something great. అయితే దేవుడు ఒక గొప్ప పని చేస్తున్నాడు. Think about your family life. మీ యొక్క కుటుంబ జీవితాన్ని మీరు ఒకసారి Disappointments in family life. ఎన్నో మరి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. Think about your children. మీ పిల్లల గురించి ఒకసారి ఆలోచించండి. Disappointments with your children. మరి పిల్లల గురించి మనకి ఇష్టం లేని పనులు డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. Situations that you are going through. మరి మీరు వెళ్తున్నటువంటి పరిస్థితులు. It may be sickness, ill health. మరి అది అనారోగ్యము లేదా మనకున్నటువంటి వ్యాధులు కావచ్చు. Being terminally ill. మరి మరణము పొందేటటువంటి అనారోగ్యము. God is at work. అయితే గమనించండి, దేవుడు పనిలో ఉన్నాడు. Do not listen to any other interpretation. ఇంకా మరి ఏ భాష్యాన్ని కూడా మీరు వినొద్దండి. Do not listen to any other explanation. మరి ఏ వివరణను కూడా మీరు వినొద్దు. God is at work. దేవుడు మీలో ఆయన పని చేస్తున్నాడు. He is trying to bring in gold into our lives. మన జీవితంలోకి ఆయన బంగారం తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. Faith tested in the furnace of fire. అగ్నిలో కొలిమిలో పరీక్ష చేయబడినటువంటి విశ్వాసము. Faith has to be tested. విశ్వాసము పరీక్షించబడాల్సిందే. It is easy for me to say that. అది నాకు చెప్పడం చాలా సులువు. But we have to go through it. అయితే మనం ఆ పరిస్థితులు కూడా వెళుతూ రావాలి. It is difficult. అది చాలా కష్టము. But let us hold on. అయితే మనము ఆ రీతిగా చేపట్టి నిలబడదాం. Only a few more days. ఇంకా కొన్ని దినాలు మాత్రమే. Then will come the glory. అప్పుడు మహిమ వస్తుంది. Let us humble ourselves before God. మనము దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాం. No more questioning of God. ఇంకా దేవుని ఏమాత్రము ప్రశ్నించొద్దు. Our Lord Jesus is the one who humbled himself even to the death on the cross. కల్వరి శిలువలో మరణము వహించేంత మటుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నాడు. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, he wants us to have gold in our lives. ఆయన మన జీవితాల్లో మనం బంగారం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. That is why God instructed David. Of course, before that even Moses. Now David was instructed and Solomon carried out the instruction of using so much of gold, shining gold everywhere in the house of God. ఆ కారణాన్ని బట్టి తలతలా మెరిసేటటువంటి బంగారాన్ని దేవుని యొక్క మందిరములో వాడాలని దేవుడు ముందుగానే మోషేకు ఆ తర్వాత దావీదుకు ఆ సూచనలు చేసినాడు. Then number 2, precious stones. రెండవది విలువైన రాళ్ళు. 2 Chronicles 3:6. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. Number 3, మూడవది cherubims. మరి కెరూబులు. Cherubims are all over the place. మరి కెరూబులు ఆ స్థలమంతా వ్యాపించి ఉన్నాయి. They were a group of angels. వారందరూ కూడా మరి దేవదూతలకు సంబంధించినటువంటి First గుంపు. book of Kings chapter 6. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 29, 29, 32, 32, 35. 35. Number 4, నాలుగవది palm trees. ఖర్జూరపు చెట్లు. First book of Kings మొదటి రాజుల గ్రంథము chapter 6, 6వ అధ్యాయము 29, 29, 32, 32, 35. 35. Then number 5, ఐదవది open flowers or opening of flowers. మరి పువ్వులు తెరవబడటం. 1 Kings మొదటి రాజులు chapter 6, 6వ అధ్యాయం verse 29. 29వ వచనం. Then sixthly, ఆరవది there were quite a number of pomegranates around. మరి అక్కడ ఇవి Pomegranate, the fruit. దానిమ్మ ఫలాలు కూడా ఉన్నాయి అక్కడ. 2 Chronicles రెండవ దినవృత్తాంతం chapter 3, 3వ అధ్యాయం verse 16. 16వ వచనము. Then seventhly, ఏడవది there were 3 prominent colors in the building. ఆ యొక్క భవంతిలో మందిరములో నిర్మాణములో 3 ప్రాముఖ్యమైన రంగులు ఉన్నాయి. The blue, మరి నీలం రంగు, purple, తర్వాత వంకాయ రంగు, and red. తర్వాత ఎరుపు. 2 Chronicles రెండవ దినవృత్తాంతాల గ్రంథము chapter 3, 3వ అధ్యాయం and verse 14. 14వ వచనము. So at least these 7 features we can look at. ఈ యొక్క 7 అంశాలను మనం చూడవచ్చు. This is about us. ఇది మన గురించే. Because we are the house of God. ఎందుకంటే మనమే దేవుని యొక్క మందిరం. That is why God ordained those things during that time, because they are a foreshadow of good things to come today. ఆ కారణాన్ని బట్టి దేవుడు వాటిని ముందుగానే నిర్దేశించాడు. ఎందుకంటే
అవి రాబోయే వాటన్నిటికీ సూచనగా గుర్తుగా ఉన్నాయి So we కాబట్టి must ask the question, కాబట్టి మనం ఈ ప్రశ్న మనం లేవనెత్తాలి. Lord, what is the meaning of the precious stones? ప్రభువా ఈ విలువైన రాళ్ల గురించినటువంటి అర్థం ఏమిటి? There were cherubims everywhere, carved work of cherubim. Lord, what is the meaning? మరి ఈ Message conveyed through the cherubims. మరి కెరూబుల ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నటువంటి వర్తమానం ఏమిటి? అవన్నీ ఎక్కడ చూసినా చెక్కబడి ఉన్నాయి కదా. And God will begin to teach us. అయితే దేవుడు ఆ రీతిగా మనం ప్రశ్నించినప్పుడు మనకి ఆయన బోధిస్తూ ఉంటాడు. Shall we pray? మనం ప్రార్థించుకుందాం. Our gracious, loving Heavenly Father, మా కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, Thou eternal God, నిత్యుడైన దేవా, Thou all-wise God, ప్రభువా మీరే జ్ఞానము కలిగినటువంటి దేవుడు, sovereign God, సార్వభౌముడైన దేవుడు. O God, how can we come anywhere near Thy throne? ప్రభువా మీ సింహాసనం దగ్గరికి మేము ఏ రీతిగా రాగలమయ్యా? But Thou hast loved us, అయితే మీరు మమ్మల్ని ప్రేమించారు, extended Thy scepter towards us. ప్రభువా మీ యొక్క రాజదండము మీరు మా వైపు చూపించారు. So we are saved today. కాబట్టే మేము రక్షించబడ్డామండి. Loving Lord, ప్రేమగల తండ్రి, we thank Thee for the description of the house of God in the passages that we read today. మేము ఇప్పుడు చదివినటువంటి ఈ దినాన చదివినటువంటి లేఖన భాగాల్లో దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని గురించిన వివరణ మేము చదువుతూ వచ్చాము. We thank Thee for that declaration of Solomon saying, I have built for you an exalted house. సొలొమోను చెప్పినటువంటి మాట, నీ కొరకే నివాస స్థలముగా ఉండుటకు ఘనమైన మందిరాన్ని కట్టినాను అని చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు. We thank Thee that Thou hast now made us to be the house, Lord, house of God, the church of the living God. జీవము గల దేవుని యొక్క సంఘముగా, మందిరముగా మీరు మమ్మల్ని చేసినందుకై ఈ దినాన మీకు వందనాలు చెల్లిస్తూ So ఉంటున్నాను. teach us, Lord, about the preciousness of the house. కాబట్టి ప్రభువా దేవుని యొక్క మందిరం యొక్క ప్రశస్తత, అమూల్యత్వం మాకు నేర్పించండి అయ్యా. Oh Lord, we need to carry Thy nature, the nature of our loving Savior, the Lord Jesus, into eternity. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము మేము మా జీవితాల్లో కొనసాగించాలి నిత్యత్వంలోనికి. Help us, Lord. ప్రభువా మాకు సహాయం Lift చేయండి. us up. మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. We pray with thanksgiving in the name of our loving Savior, the Lord Jesus Christ. వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన ప్రియుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.